కబుర్లు బుజ్జమ్మ కబుర్లు బుజ్జమ్మ కబుర్లు. నమస్తే నా చిన్నారి మిత్రులారా. ఈ రోజు మనం వినబోయే కథ తాబేలు మరియు కుందేలు కథ. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన నీతి నేర్పుతుంది. అయితే కథ మొదలు పెడదామా? ఒక అందమైన అడవిలో ఒక చురుకైన కుందేలు ఉండేది. అది చాలా వేగంగా పరిగెత్తేది. అది ఎప్పుడూ అడవిలోనే జంతువుల ముందు ఇలా చెప్పేది: నా లాంటి వేగం ఎవ్వరికీ లేదు, నేను అడవిలోనే వేగవంతుడిని. అక్కడే ఒక నెమ్మదిగా నడిచే తాబేలు ఉండేది. అది మెల్లగా నడుస్తూ తన పని తను చేసుకుంటూ ఉండేది. ఒకరోజు కుందేలు తాబేలను చూసి నవ్వింది. అయ్యో, నువ్వా ఇలా నెమ్మదిగా నడుస్తుంటే ఇంకెప్పుడు గమ్యాన్ని చేరుతావా అని అనింది. తాబేలు శాంతంగా చెప్పింది: వేగం ఉన్నావు కాబట్టి గెలుస్తావని అనుకోవద్దు, మనిద్దరం ఒక పందెం వేసుకుందామా? అప్పుడు అడవిలో ఉన్న జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. కుందేలు గట్టిగా నవ్వింది. సరే, రేపు ఉదయం ఈ చెట్టు దగ్గర నుంచి ఆ కొండ వరకు మన పందెం వేసుకుందాము. ఎవరు ముందు వెళతారో వాళ్ళే గెలిచినట్టు అని. మరుసటి రోజు అన్ని జంతువులు చూడడానికి వచ్చాయి. 1, 2, 3 అని జింక లెక్క పెట్టింది. కుందేలు మెరుపు వేగంతో పరిగెత్తింది. తాబేలు మెల్లగా స్థిరంగా నడవడం ప్రారంభించింది. కొంత దూరం వెళ్ళాక కుందేలు వెనక్కి తిరిగి చూసింది. తాబేలు చాలా వెనుకుంది. కుందేలు అనుకుంది, ఇది ఇంకా చాలా దూరంలో ఉంది, నేను కొంచెం విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. కుందేలు ఒక చెట్టు కింద పడుకుని నిద్రపోయింది. తాబేలు మాత్రం ఆగకుండా ముందుకు సాగింది. మెల్లగా, స్థిరంగా, నిరంతరంగా. అడవిలోని జంతువులు ఆశ్చర్యపోయాయి. తాబేలు కుందేలును దాటి ముందుకు వెళ్ళిపోయింది. కొంతసేపటికి కుందేలు లేచింది. అయ్యో, ఆలస్యమైంది అని పరిగెత్తింది. కానీ అప్పటికే తాబేలు గమ్యానికి చేరింది. అన్ని జంతువులు చప్పట్లు కొట్టాయి. కుందేలు తన తప్పుని గ్రహించింది. చూసారా పిల్లలు, వేగం మాత్రమే కాదు, నిరంతరం ప్రయత్నం చేయడం ముఖ్యం. నీతి: నెమ్మదిగా కానీ నిరంతరం విజయం. అహంకారం నష్టం తెస్తుంది.